పచ్చని పల్లెల్లో సారాయి చిచ్చు. ఈ బెల్ట్ షాపులు వచ్చిన తర్వాత నిజంగా పల్లెల్లో చాలా నేనమ్మాలా అని ఒకే పార్టీకి చెందిన వ్యక్తులు ఈరోజు కుందిర్పి మండలంలో చూస్తున్నాం. నిన్న జరిగిన సంఘటన, ఇరు వర్గాలు కొట్టుకొని లాస్ట్కు చంపుకునే వరకు వెళ్ళారంటే ఈ బెల్ట్ షాపుల వల్లే కదా. ఈ బెల్ట్ షాపులను కూడా అధికారికంగా ఈ బ్రాందీ షాపులు ఏ విధంగా లాటరీ సిస్టమ్ ద్వారా తీశారో అదేవిధంగా పల్లెకు బెల్ట్ షాపులు పెట్టుకోవడానికి అక్కడ కూడా 10,000 20,000 ఫీజు కట్టించుకొని ప్రభుత్వమే దాన్ని ఆ విధంగా లైసెన్స్డ్ ఇచ్చేస్తే పని అయిపోతుంది కదా. లేదంటే ఈ విధంగా నువ్వు అమ్ముకోవాలా నేను అమ్ముకోవాలా అన్నట్టుగా ఒకే పార్టీకి చెందిన వారు కొట్టుకోవాల్సి వస్తుంది, చివరకు చంపుకునే పరిస్థితి కూడా జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నాం ఈ గొడవ మనం కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందిర్పి మండలంలో జరిగిన ఈ సంఘటన. సో అధికారులు మరి దీనిపైన ఏం సమాధానం చెప్తారు? ఒకవేళ ఏం జరగలేదు కాబట్టి సరిపోయింది, లేదు ఇరు వర్గాలు కొట్టుకొని ఒక 2-3 చనిపోయింటే ఆ ప్రాణాలకు ఎవరు దిక్కు? దానికి ఎవరు సమాధానం చెప్తారు? అంటే బెల్ట్ షాపులు ఉండడం వల్లే కదా. ఆ బెల్ట్ షాపులు లేకుండా చేయాల్సిన బాధ్యత ఎవరిది? మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తోంది? ఇవన్నీ సమాధానం చెప్పాలి. మరి ప్రభుత్వం ఏమో బెల్ట్ షాపులు ఉండకూడదు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ప్రతిపక్షంలో ఉన్నాడు, బెల్ట్ షాపులు కనబడితే బెల్ట్ తీస్తామన్నారు. ఈరోజు బెల్ట్ షాపులు ఉంటే బెల్ట్ మీరు తీస్తారో లేదో కానీ వీరందుకు వీరే బెల్ట్ తీస్తున్నారు, డ్రిప్ పైపులు తీస్తున్నారు, రించులు తీసుకుంటున్నారు, కొడవన్లు గొడ్డెన్లు కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా అయిపోయింది పరిస్థితి. మరి పర్యవేక్షణ అధికారులు ఏం చేస్తున్నట్టు? మరి ప్రభుత్వానికి తెలియదా? ఒకే పార్టీలో ఉన్న వాళ్ళు కొట్టుకుంటున్నారు, వేరే పార్టీ వాళ్ళు కూడా కొట్టుకుంటున్నారు. అంటే సారాయి కోసం, అంటే వాళ్ళ పరిస్థితులు బాగుంటే ఎవరు కూడా అమ్ముకోవాలని ఎవరు అనుకోరు. ఇదే గ్రామంలో చూసుకుంటే ఒక వడ్డే కులస్తులు, కాపులు, రెడ్డి కులస్తులు, అది ఒకే ఇల్లు ఉందంట ఆ ఊర్లో. మేము ఇందాక గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది అని మా రిపోర్టర్లను ఆ ఊరికి పంపించాం, కానీ అక్కడ అందుబాటులో లేరు. ఇరువురు కూడా ఈరోజు అందుబాటులో లేరు. కానీ అక్కడ భిన్నాభిప్రాయాలు అయితే వస్తున్నాయి. ముందు నుంచి సంవత్సరం నుంచి కూడా ఈ వడ్డే కులానికి సంబంధించిన వ్యక్తులు అమ్ముకుంటున్నారు. ఈ మధ్య కాలంలోనే ఆ వీరారెడ్డి ఎవరు ఆ రెడ్డి కులానికి సంబంధించిన ఆయన అమ్ముతున్నారు. ఇద్దరి మధ్య చిన్న వాగ్వాదం అయితే జరిగిందంట. 2-3 రోజుల కిందటో 10 రోజుల కిందటో ఎప్పుడో చిన్న గొడవ జరిగితే ఈ వీరారెడ్డి అనే వ్యక్తిని కొట్టినారు అని. తర్వాత వాళ్ళ అల్లుడు ఎవరో అనంతపూర్లో ఉంటే వాళ్ళ అమ్మాయిని ఇచ్చిన వారు పులివెందుల్లో ఎవరో వాళ్ళ బంధువులు ఉంటే వాళ్ళందరినీ పిలిపించుకొని నిన్న ఈ పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఆ రోజు వీరారెడ్డిని కొట్టినప్పుడు వీడియో తీయలేదంట. అంటే అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది, వీడియో తీయలేక. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా ఉంది. నిజం చెప్పులు వేసుకునే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వచ్చింది అన్నట్టుగా మన గుగుడు కుల్లాయస్వామి హుండీ విషయమే తీసుకుంటే, గుగుడు కుల్లాయస్వాములు హుండీలు ఏవైతే ఉన్నాయో అవి ట్రాక్టర్లోకి వేసే క్రమంలో ఫస్ట్ హుండీ వేసినప్పుడు మాత్రమే వీడియో తీశారు, మిగతా 4 హుండీలు వేసినప్పుడు మాత్రం తెలియదు. ఒక్కటే తీసి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది మనం కూడా న్యూస్ పెట్టినాం, గుగుడు కుల్లాయస్వామి సొమ్ము గోవిందా అని. కానీ తర్వాత పరిశీలన చేస్తే 1 కాదు 2 కాదు 4 హుండీలు అవి ఖాళీవి ట్రాక్టర్లు వేసి తరలించారనేది మళ్ళీ అధికారులు నిగ్గు తేల్చారు సీసీ కెమెరాల ద్వారా. కాబట్టి ఈ విధంగా ఒక్కొక్కసారి నిజం గడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టుగా ఎవరైనా ఈ మీడియా కూడా ఎట్లుందంటే నేను ముందా నువ్వు ముందా అని ఆ విధంగా అయిపోయింది. మేమైనా సరే ఏదైనా కానీ ఎవరు ముందు పెట్టాలా న్యూస్, దాంట్లో వచ్చింది దీంట్లో వచ్చింది అన్నట్టుగా పోటీ ప్రపంచంలో ఒక్కొక్కసారి నిజానికి పాతరయ్యాల్సి వస్తుంది. కానీ అక్కడ జరిగింది ఏంటనేది మరి పోలీసులు నిగ్గు తేల్చాలి. కొన్ని బయటకు వచ్చినాయి, ఈ వీడియోలు వచ్చినాయి కాబట్టి వీళ్ళది తప్పు అనుకుంటాను. కానీ కొన్ని వీడియోలు తీయకముందు జరిగిన సంఘటనలు కూడా పోలీసులు మరి ఆరా తీస్తున్నారంట. అది కూడా మరి ఏం జరిగిందనేది గ్రౌండ్ లెవెల్లో మనం కూడా ఒక రిపోర్టు ఏపీ 39 టీవీ కూడా త్వరలో ఆ ఊరికి వెళ్ళి పరిశీలన చేసి ఏది నిజం అనే దాని గురించి కూడా నిగ్గు తేలుద్దాం. ఏది ఏమైనా వారి బతుకులు బాగలేకనే కదా సారాయి అమ్ముకుంటున్నారు, మద్యము, చీప్ లిక్కర్లు ఇవన్నీ అమ్ముకొని బతుకుతున్నారంటే నిజంగా వారి పరిస్థితి బాగుంటే సారాయి అమ్ముకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు కదా. ఎవరైనా 10 రూపాయలు వస్తుంది, అప్పులు తీరుతాయి, పంటలు లేవు, పిల్లల్ని చదివించుకోవడానికో లేకపోతే వారి బతుకు తెరువు కోసమో ఏదో విధంగా. ఎందుకంటే మద్యం షాపులు ఎవరు కూడా ఇంట్లో లేడీస్ ఉంటారు, మందు అమ్మే ఇవన్నీ వద్దనుకుంటారు. కానీ డబ్బు లేక ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవారు మాత్రమే ఈ మద్యం
బెల్ట్ షాపులకి ఏదో అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ వాళ్ళకు వచ్చే 10 రూపాయలు 20 రూపాయలు సంగతి దేవుడు ఎరుగు. కానీ ఈరోజు ఈ గొడవ పడి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆస్తులు అమ్ముకునే పరిస్థితి కూడా ఉంది. మరి గట్టిగా ఎవరన్నా చనిపోయింటే ఏంది పరిస్థితి? జైలుకి పోవాలా? వాళ్ళ ఫ్యామిలీ ఏమవుతుంది? అంటే కేవలం 10లు 20లకు కొన్ని వందల రూపాయలు ఆదాయం కోసం, బ్రతుకు తెరువు కోసం మద్యం అమ్ముతుంటే ఈ విధంగా ఇరు వర్గాల మధ్య గొడవలు జరిగి చనిపోతే ఫ్యామిలీకి దిక్కెవరు? అంటే ఇదంతా ఎవరిది తప్పు? గ్రౌండ్ లెవెల్లో ఆలోచించాల్సింది ఎవరు? ఈ మద్యం షాపులో లేకుండా ఉంటే, మద్యం షాపులు ఉండొచ్చు, ఓకే, గవర్నమెంట్ ద్వారా. బెల్ట్ షాపులు లేకుంటే సమస్య ఉండదు కదా. మరి బెల్ట్ షాపులు లేకుండా చేయాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాందే కదా. మరి ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు ఏం చేస్తున్నారు? అధికారులకు తెలియదా? ఇవన్నీ ఒకసారి ఆలోచించుకోవాలి. మరి ఇప్పటికైనా బెల్ట్ షాపులు లేకుండా కేవలం ప్రభుత్వం లాటరీ ద్వారా ఎవరికైతే లైసెన్సుడు మద్యం దుకాణాలు ఉన్నాయో అక్కడ మాత్రమే నడిపితే ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశము లేదు. కొంచెం మద్యం తాగేటోళ్ళు కూడా అందుబాటులో లేకపోతే కొంచెం వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గే అలవాటు కూడా ఉంటుంది. ఎందుకంటే ఊళ్ళో మద్యం తాగి గొడవ పడి కొట్లాడుకొని ఎప్పుడైతే మద్యం మత్తులో ఏం జరుగుతున్నాయో తెలియదు. రేపులు జరగచ్చు, గొడవలు జరగచ్చు, ఏమైనా జరగచ్చు. ఇలాంటివి జరుగుతున్నాయి కదా, యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. మరి ఇవన్నీ కంట్రోల్ చేయాల్సిన ప్రభుత్వం దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. అదొకసారి పేపర్ కటింగ్ కూడా చూద్దాం ఒకసారి. దేవురు అనేది చూడండి. గొలుసు దుకాణం తెచ్చిన తంట, మారణాయుధాలతో పరస్పరం దాడులు. అంటే ఒకరికొకరు మారణాయుధాలు పట్టుకొని దాడులు చేస్తున్నారంట. చూడండి, కుందుర్పి మండలం ఏళ్లచింత గ్రామంలో మద్యం గొలుసు దుకాణాల నిర్వహణలో ఏర్పడిన వివాదం 2 వర్గాల ఘర్షణకు దారితీసింది. బాధిత కుటుంబ సభ్యులు పోలీసుల సమాచారం మేరకు ఏడాదిగా గ్రామంలో ఒడ్డే బండ్ల సన్న తిమ్మప్ప మద్యం గొలుసు దుకాణం నిర్వహిస్తున్నాడు. ఇటీవల అదే గ్రామానికి చెందిన వీరారెడ్డి స్థానికంగా మరో గొలుసు దుకాణం ప్రారంభించాడు. కొన్నాళ్ళుగా ఒకే గ్రామంలో 2 గొలుసు దుకాణాల్లో విక్రయాలు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో పాత గొలుసు దుకాణానికి ఎక్కువగా మందుబాబులు వెళ్తుండడంతో కొత్తగా దుకాణం పొందిన వ్యక్తి అనుచరుడు పలు దఫాలుగా ఘర్షణ వాతావరణం సృష్టించినట్లు సమాచారం. ఇరు దుకాణాల నిర్వాహకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం వీరారెడ్డి అనుచరులు పులివెందుల నుంచి రౌడీ షీటర్లు రప్పించి సన్నతిమ్మప్ప దుకాణం కుటుంబ సభ్యులపై మారణాదాయాలతో దాడి చేసినట్లు బాధితులు వాపోయారు. ఈ ఘర్షణలో ఓ సామాజిక వర్గానికి చెందిన వారికి తీవ్రంగా గాయాలయ్యాయి. బాధితులు కుందిర్పి పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నగేష్ తెలిపారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, వీడియోలు బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే ఈరోజు నిన్న దాడి చేశారో వాళ్ళవి మాత్రమే బయటకు వచ్చినాయి. అంతకుముందు ఈ వీరారెడ్డి పైన దాడి చేసిన వీడియోలు మాత్రం బయటికి రాలేదు అంటున్నారు. మరి దీనిపైన పోలీసులు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. మరి ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులే అని మనం విన్నాం. కేవలం వీరారెడ్డి ఫ్యామిలీ, రెడ్డి ఫ్యామిలీ మాత్రం ఒకరే ఉన్నారంట. ఈ ఒడ్డే కులస్తులకు చెందిన ఏం పేరు, ఈయన పేరు సన్న తిమ్మప్ప, వీళ్ళు ఎక్కువ శాతం ఆ ఊర్లో ఉన్నారంట. ఈరోజు జరిగిన విషయం ఏంటంటే, ఒడ్డే కులస్తులకు సంబంధించిన ఒడ్డే సంఘం నాయకులు, మాజీ ఒడ్డెర సంఘం డైరెక్టర్, రాష్ట్ర చైర్మన్ అనుకుంటా ఆయన దేవల్ల మురళి, ఈరోజు ఒడ్డే సంఘం తరపున కొంతమంది వ్యక్తులు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు అయితే చేశారు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అది ఏ కులమన్నా కావచ్చు, ఇక్కడ కులాల మధ్య జరిగిన విషయం కాదు. కేవలం మద్యం షాపు గొలుసు దుకాణం వల్ల జరిగిన పరిస్థితి. ఈ బెల్ట్ షాపులు లేకోకుండా బెల్ట్ షాపుల మీద ఫైట్ చేయాల్సిన మనము ఈ బెల్ట్ షాపులు లేకపోతే గొడవే వచ్చేది కాదు కదా. వారి ఆర్థిక పరిస్థితి బాగలేకనే కదా అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇట్లా వీరారెడ్డి కావచ్చు, ఆ విధంగా సన్నతిమ్మప్ప కావచ్చు, ఎవరన్నా కావచ్చు. అది కాకుండా ఏదో రెచ్చగొట్టే విధంగా కేవలం మా వడ్డే కులస్తులను చేస్తే ఖబర్దార్, మేమంటే పేలుస్తాం చూస్తాం అనడం కరెక్ట్ కాదు. మరి ఇది ఎట్లా ఉంటుందంటే, 2 కులాల మధ్య రెచ్చగొట్టినట్లు ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు నువ్వు వడ్డే కులస్తుల తరపున పోయి మీరు గట్టిగా మీ వాయిస్ వినిపించారు. రేపొద్దున ఇంకా రెడ్డి సామాజిక వర్గం నుంచి, రెడ్డి సంఘం నుంచి ఇంకొక వ్యక్తి పుట్టుకొస్తారు. ఎందుకు? కేవలం మీ ఉనికి కోసం,
రాజకీయంగా మీ ఎదుగుదల కోసం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వీళ్ళు నిజంగా పేదల్లో రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో వీరారెడ్డి కావచ్చు, సన్నతిమ్మప్ప కావచ్చు, వీరిరువురు బెల్ట్ షాపులో మద్యం అమ్ముకుంటున్నారంటే వీరి దయనీయ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. కేవలం వీరి బతుకుతెరువు కోసం ఈ బెల్ట్ షాపులు తీసుకుంటే మీరు ఈరోజు ఈ జరిగిన సంఘటనను క్యాచ్ చేసుకొని మీ ఉనికి కోసం, మీ రాజకీయ అవసరాల కోసం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం. ఈరోజు మీరు రెడ్డి సంఘం తరపున వస్తారు, రేపు ఇంకో ఆయన రెడ్డి సంఘం తరపున వస్తారు. ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఇది ఎక్కడి వరకు తీసుకుపోవాలనుకుంటున్నారు? లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాదా? ఇది సమస్యను ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాల్సింది పోయి సమస్యను ఇక్కడితో ఏం జరిగిందని కనుక్కొని ఇరు వర్గాలను ఒకటి చేసి, లేదా ఊర్లో బెల్ట్ షాపులే లేకుండా చేయండి. ఆ బెల్ట్ షాపు లేకుండా పోతే ఈ సమస్య ఉండదు కదా. దాని మీద దృష్టి పెట్టుకోకుండా మా కులం అంటే ఏమనుకుంటాం, మేమంటే ఏందనుకుంటున్నాం, ఖబర్దార్ అని ఇంకొక కులాన్ని, ఇంకొక కులస్తులను రెచ్చగొట్టే విధంగా ఈ వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం కరెక్ట్ అని నేను ఇదే దేవళ్ళ మురళిని ఈరోజు అడుగుతున్నా. నేను చూడండి, దేవళ్ళ మురళి ఏం మాట్లాడారు అనేది ఒకసారి మీరే చూడండి, తెలుస్తుంది. ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదేమో అని నా అభిప్రాయం. అంటే మీరు వడ్డర్లు అంటే అంత మీరు తక్కువగా ఇస్పూర్కులు మాత్రం చూస్తారా? ఇక్కడ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కుందర్పిలో జరగటం ఇది బాధాకరం. వరుస దాడులు పెట్టారు. ఈ యొక్క రేట్లు మరి అరాచకాలకు అడ్డు లేకుండా ఈరోజు దాడులు చేస్తున్నారు. ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ కుటుంబానికి మేమందరూ కూడా సపోర్ట్గా ఉంటాం. ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడతాం. మరి స్థానిక ఎమ్మెల్యేకి మేము ఒక సూచనలు తెలియజేస్తున్నాం సురేంద్ర బాబు గారికి. వెంటనే వీళ్ళు కూడా తెలుగుదేశం పార్టీలో ఉండారు, తెలుగుదేశం పార్టీలు ఎదగుతుండారని ఈ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వారు ఈ దాడికి పాల్పడినారు. మీరు ఈ కులానికి అండగా ఉండాలి. ఎవరైతే దీనికి పాల్పడిన వారిని మీరు కూడా డిఎస్పీతో, ఎస్పీతో మాట్లాడి వాళ్ళని కఠినంగా శిక్షించేదానికి మీరు కూడా తోడ్పడాలని కూడా చెప్తున్నాం. లేని పచ్చాన మా సంఘం గురించి తెలుసు. గతంలో కూడా ఇదే నాగరాజుని, తిమ్మరాజుని దాడి జరిపినప్పుడు కూడా ఎస్పీ దిక్కనే కూడా ధర్నాకు కూడా కూర్చునే పరిస్థితి వచ్చింది. మా కులం కోసం మేము అండగా ఉంటాం. ఇంకా ఇటువంటి చర్యలు ఎవరైనా పాల్పడితే ఖబర్దార్, జాగ్రత్త. ఏదో వదిలిపెడతాం అనుకుంటారు. కొండలే పెండి చేసే చేతులతో, గన్నులతో చేతులతో మీకు పని చెప్పాల్సి వస్తుంది. మా యొక్క వడ్డరి జాతి పెట్టుకుంటే కాలగర్భంలో కలిసిపోతారు రెడ్లలా. వడ్డరి జాతి పెట్టుకుంటే కాలగర్భంలో కలిసిపోతారు రెడ్లలా. వడ్డరి జాతి పెట్టుకుంటే కాలగర్భంలో కలిసిపోతారు రెడ్లలా. ఈరారెడ్డి గారు, నువ్వు ఈరోజే వస్తాం, ఇప్పుడే డిఎస్పీతో కలుస్తాం. ఎంతమంది సైన్యంతో తీసుకొని వస్తావు రా, మేము వస్తాం, చూసుకుందాం. ఏమనుకుంటున్నావు అంటే వాళ్ళు కూడా ఏదో ఒక రకంగా బాగుపడకూడదా? మీరే రెడ్లే బాగుపడాలనా? వడ్డర్లు రాజకీయంగా ఎదగకూడదా? వ్యాపారాలు ఎదగకూడదా? ఎవరు మీ నాయన జాగిరా? ఎవరు చెప్పాడు? ఏ నాయకుడు చెప్పాడు? ఎవరు రాజ్యాంగంలో రాశారు వడ్డర్లు ఎదగకూడదని, వడ్డర్లు వ్యాపారాలు చేయకూడదని? ఏమన్నా రాసి పెట్టారా? మీ అబ్బాయి జాగిరా? మీ కింద ఇంకా బానిస బతుకులు బతారనుకున్నావా? మేము కూడా చైతన్యం ఉన్నాం, మేము కూడా ఆర్థికంగా ఉన్నాం, మేము కూడా మా కులం క్రమశిక్షణ గల కులం. కూలికి పోతేనే కుండగాలాలి. ఏదైనా వ్యాపార పని చేసుకొని నీతికి నిజాయితీకి మారిపోయే కులం ఏది ఉన్నదంటే అది వడ్డర జాతి. ఎందుకంటే ఒకరు మోసం చేయడం కానీ, ఒకరు దగా చేయడం కానీ అటువంటి పరిస్థితి ఏది లేదు. కష్టపడి శ్రమజీవులుగా ఒళ్ళు వణిసి పిడికలు పిగించి కొండలే రాళ్ళు పిండి చేసి జీవనం సాగించేవాళ్ళు మా కులం. అటువంటి కులాన్ని ఈరోజు అతి దారుణంగా ఆడబిడ్డను చూస్తే కడుపులో బాధ అనిపిస్తున్నారు. ఇక్కడ డాక్టర్లు కూడా నిర్లక్ష్యంగా ఆ అమ్మాయి మొదట ఇంకా కూడా శరీరంగా పోలా. అటువంటి పరిస్థితులు వచ్చి మేము ఇదంటే ఇప్పుడు వచ్చి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. అంటే ఎక్కడికి పోతున్నది అంటే డాక్టర్లు కూడా మా కులం మీద చిన్న చూప, డాక్టర్లు కూడా మా కులం మీద చిన్న చూప, డాక్టర్లు కూడా మా కులం మీద చిన్న చూప. ట్రీట్మెంట్ ఇచ్చేదాంట్లో కూడా డాక్టర్లు కూడా వైఫల్యాలు సరిగ్గా లేదని కూడా మీడియా తరఫున తెలియజేస్తున్నాం. మరి ఒక్క సూరి ఎవరైతే దీనికి పాల్పడిన ఈరారెడ్డి వాళ్ళ అనుచరుల్ని డిఎస్పీ గారు మీరు కఠినంగా శిక్షించాలి. 307 కట్టాలి, 302 కట్టాలి. అది మర్డర్ కేసు.
మీరేదో ఆశామాషిగా ఏదో కొట్టుకో గోల్గుండ్లు ఆడుకున్నారో కబడ్డీ ఆడుకున్నాడానికి వదిలిపెట్టే క్వశ్చన్ లేదు. నన్ను గురించి అందరికీ తెలుసు. మా సంఘం కోసం ఎక్కడికైనా పోవడానికి సిద్ధంగా ఉంటా. మేము కూడా కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే దాడుల్ని అరికట్టాలా. దీనికే గతంలో తెలుగుదేశం పార్టీ ఇటువంటి దాడులు జరగడానికి ఆ రోజు జిల్లా వెల్ఫేర్ కమిటీ వేసి దానికి కలెక్టర్ గారు చైర్మన్ గారు అన్ని డిపార్ట్మెంట్లు కూడా దాంట్లో నెంబర్లు వడ్డర్లు కూడా 4 నెంబర్లు ఉన్నారు. ఆ జీవో కూడా కలెక్టర్కి పెడతాం. ఇటువంటి దాడుల్ని అరికట్టేంత వరకు కూడా పోరాడతామని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ ఆ కుటుంబానికి మేమందరూ కూడా అండగా ఉంటామని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ మరి ఒక్కసారి మరి కఠినంగా ఆ ఈరారెడ్డిని ఎక్కడున్నా మరి ఏదో తూతూ మంత్రం కూడా పోలీసు వాళ్ళు వ్యవహరిస్తే వదిలిపెట్టే లేదు. రేపు ఇదే విధంగా వాళ్ళని కానీ చేయకపోతే ఎస్పీ దగ్గరికి మొత్తం మంది కలిసి అనంతపురం ఎస్పీ దగ్గరికి వెళ్ళి మా యొక్క సమస్యల్ని మా కులానికి న్యాయం జరిగేదానికి కూడా మేము పోరాటాలు చేస్తామని కూడా మీడియా ద్వారా తెలియజేస్తాం.